ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 మీ అందరికీ కూడా శుభప్రదమైన జీవితాన్ని అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ, నడిగర్ తిలకం శివాజీ గణేశన్, రెబల్ స్టార్ కృష్ణరాజు ముగ్గురు కలిసి నటించిన చిత్రం విశ్వనాథ నాయకుడు. ఇది 1987వ సంవత్సరం ఆగస్టు 14న రిలీజ్ అయింది. అసలు హిస్టారికల్ మూవీస్ అనేది మన తెలుగు సినిమాలో రావడం చాలా అరుదు. అయితే 1986వ సంవత్సరంలో కృష్ణరాజు నటించిన తాండ్ర పాపారాయుడు ఈ సినిమా విజయవంతమైంది. దాంతో దాసరి అంటే మరో ప్రయోగాత్మకంగా విశ్వనాథ నాయకుడు తీద్దామని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నమే ఈ సినిమా. అయితే మొట్టమొదట ఈ తారాగణం విషయంకి వచ్చేప్పటికి ఇది తంజావూరు పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. తమిళనాడుకి చెందినటువంటి ప్రాంతం కాబట్టి అప్పటికి సూపర్ స్టార్, ఇప్పటికీ సూపర్ స్టార్ రజనీకాంత్ని ఈ సినిమాలో హీరోగా తీసుకుందామని చెప్పి అనుకున్నారు. అలాగే ఆ టైంలో మన నెంబర్ 1 హీరోయిన్ ఆల్ ఇండియా శ్రీదేవి, అందాల తార, ఈవెన్ని హీరోయిన్గా బుక్ చేసుకుందామని చెప్పి అనుకున్నారు. అయితే 1986 సంవత్సరంలో వచ్చినటువంటి సింహాసనం సినిమాలో విషకన్య చందన గంధి ఈ క్యారెక్టర్ కూడా శ్రీదేవినే ఎంచుకుందామని చెప్పి కృష్ణ అనుకున్నారు. అలాగే హనుమంతరావు వాళ్ళ తమ్ముడు ఆదిశేషగారావు ముంబై వెళ్ళి శ్రీదేవికి కథ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఆడికి అలకనందాదేవి క్యారెక్టర్ ఇష్టపడ్డారు. ఈ క్యారెక్టర్ని పెద్ద ప్రాముఖ్యత లేదని చెప్పి భావించారు. దాంతో ఏంటంటే ఆ సినిమాలో ఆవిడ నటించలా. అలాగే ఇక్కడ కూడా రజనీకాంత్ హీరో అనుకున్నప్పుడు ఆవిడ కొద్దిగా ఆసక్తి చూపారు. కానీ రజనీకాంత్ అప్పటికి కాల్ షీట్లు చాలా బిజీగా ఉన్నాయి, ఈ సినిమాలో నటించడానికి అవకాశం లేదు. చాలా సున్నితంగా, చాలా మర్యాదపూర్వకంగా దాసరి చెప్పారో ఈ సినిమాలో నటించలేకపోతున్నానని. ఎప్పుడైతే రజనీకాంత్ డ్రాప్ అవడం జరిగిందో శ్రీదేవి కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించుకున్నారు. అంటే తప్పుకోవడానికి కూడా కారణం వేరేం కాదు. ఈ సినిమాలో కళావతి క్యారెక్టర్ ముఖ్యంగా డ్యాన్స్ ప్రధానమైంది. శ్రీదేవి డ్యాన్స్ అంటే కొంచెం ఇబ్బంది పడుతుంది. అలాగే క్యారెక్టర్ పరంగా కూడా చూసినా కూడా అంత లెంతీ క్యారెక్టర్ కాదు. అందుకని ఆవిడ పక్కకి వెళ్ళారు. ఆ ప్లేస్లో జయప్రద వచ్చారు. అలాగే మరి ఇక్కడ చూసుకుంటే రజనీకాంత్ ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ నుంచి పక్కకి వెళ్ళారో అప్పటికి సింహాసనం లాంటి సినిమాలో నటిస్తున్నారు కృష్ణ. కాబట్టి కృష్ణనే తీసుకుందాం అని చెప్పి ఈ సినిమాకి కృష్ణని తీసుకున్నారు. ఈ విధంగా విశ్వనాథ నాయకుడిగా కృష్ణ ఈ సినిమాలోకి అడుగుపెట్టారు. మరి ఈయనకి తండ్రి అయినటువంటి క్యారెక్టర్ నాగమ్మ నాయకుడు. నాగమ్మ నాయకుడు పాత్ర చాలా ఫెరోషియస్, చాలా క్రూషియల్ అండ్ అక్కడ నటనకి చాలా ఆస్కారమైనటువంటి పాత్ర. మరి ఈ సినిమాకి ఈ పాత్ర చేయడానికి ఎవరు? ఆ రోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కనుక చూసుకుంటే ఎవరు కూడా సరిసమానమైనటువంటి స్థాయిలో లేరు. అంటే ఇలా చెప్పడానికి ఒక విధంగా బాధాకరమైన అప్పుడు పరిస్థితులు అలాగ ఉన్నాయి. అందుకే వృద్ధాప్యంలోకి వచ్చారు చాలామంది. అలాంటి పరిస్థితుల్లో మరి ఇంకెవరున్నారనేప్పటికీ శివాజీ గణేశన్. అప్పటికీ కూడా ఆరోగ్య పరిస్థితి బాగా, ఆయన కూడా వయసు పెద్దదైంది, హార్ట్ ప్రాబ్లం, హార్ట్లో ఫేస్ మేకర్ కూడా అరేంజ్ చేయడం జరిగింది, బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. అప్పుడు దాసరి నారాయణరావు ఫోన్ చేశారు, మీరు ఎలాగైనా సరే విశ్వనాథ నాయకుడిలో మీరు నటించాలని చెప్పి. కానీ ఆయన తన ఆసక్తిని తెలియజేశారు. నేను ఈ సినిమా షూటింగ్లో పాల్గొనడానికి ఆరోగ్యం సహకరించిందని చెప్పినా కూడా నేను ఒక డాక్టర్ని మీ వెంటే ఉంచుతాను, అలాగే నా అసిస్టెంట్ డైరెక్టర్ అయినటువంటి దుర్గా నాగేశ్వరరావు మీ వెంటే ఉంటారని చెప్పి ఆయన నచ్చ చెప్పడం జరిగింది. దాంతో శివాజీ గణేశన్ ఆ పాత్రకు ఒప్పుకున్నారు. కానీ రెబల్ స్టార్ కృష్ణరాజు కృష్ణ మీద అభిమానం, దాసరి నారాయణ మీద అభిమానం, దాంతో శ్రీకృష్ణదేవరాయలు క్యారెక్టర్కి ఆయన వేయడానికి ఒప్పుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ అంతా కూడా హైదరాబాద్లో జరిగింది. అప్పటికి సినీ పరిశ్రమ అంతా కూడా చెన్నైలో ఉంది. చెన్నైలో ఉన్నా కూడా వాళ్ళు హైదరాబాద్ ఎందుకు ఎంచుకున్నారంటే దాసరి నారాయణరావు హైదరాబాద్ మీద మమకారం పెంచుకొని ఇక్కడ సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలని కోరుకున్నారు. అప్పటికి అన్నపూర్ణ స్టూడియోస్లో ఎక్కువగా షూటింగ్లు చేసేవాళ్ళు. 1987 సంవత్సరానికి పద్మనాభ స్టూడియోస్ కూడా సంసిద్ధంగా ఉంది. అప్పటికే సింహాసనం లాంటి సినిమా అక్కడ షూటింగ్లు జరిగాయి. దాంతో ఈ 2 స్టూడియోస్లో కూడా షూట్ చేయడం జరిగింది. ఆర్టిస్టులు అంతా కూడా చెన్నై నుంచి హైదరాబాద్కి రావాల్సిన పరిస్థితి. అలాగే వచ్చారు. అశోక హోటల్లో చాలామంది అక్కడ బస్ చేశారు. అన్నపూర్ణ హోటల్ ఇప్పుడు అబిడ్స్ థియేటర్ దగ్గర, అబిడ్స్ దగ్గర ఉంది. ఇందులో అన్నపూర్ణ హోటల్ రూమ్ నెంబర్ 222 దాసరి రావు ఎప్పుడు ఆ గదిలోనే ఉండేవారు. ఆయన గురించి అది రిజర్వ్ చేసి ఉండేది. అక్కడే ఆయన నివాసం ఉన్నారు. చాలామంది అక్కడ కూడా స్టే చేశారు. అంటే ఈరోజు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈరోజు హైదరాబాద్లో సినీ పరిశ్రమ ఇంత డెవలప్ అయిందంటే ఆ రోజు విశ్వనాథ నాయకుడు లాంటి సినిమాలు హైదరాబాద్లో వ్యయ ప్రయాసకి లోనయ్యి ఎంతో ఖర్చుతో కూడి తీసింది ఇక్కడ. అలాంటి తర్వాతే
90s ఆ ప్రాంతాల్లో సినీ పరిశ్రమ హైదరాబాద్ గురించి స్థిరపడింది. అయితే ఈ సినిమా కనుక చూసుకుంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. 2,70,00,000 రూపాయలు. ఈ 2,70,00,000 అప్పుడు చాలా పెద్ద భారీ బడ్జెట్టే. అప్పుడు సినిమా నిర్మాణం ముఖ్యంగా కనుక చూసుకుంటే చాలా తక్కువతో లో బడ్జెట్తో సినిమాలు తీసేటువంటి సినిమా 30 నుంచి 40 లక్షల మధ్య ఉండేది 87 సంవత్సరంలో. ఇందులో యుద్ధ సన్నివేశాలకి 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. 40 లక్షల రూపాయలు అంటే చాలా భారీ బడ్జెట్. వేలాది మంది సైనికులు కావాలి, అలాగే డాన్స్ మాస్టర్లు ఉండాలి, ఫైట్ మాస్టర్లు ఉండాలి, అలాగే 2 యూనిట్లు ఇందులో పనిచేయాలి. 2 యూనిట్లతో పనిచేశారు. 4 కెమెరాస్ని ఉపయోగించారు. 200 మంది ఫైటర్స్ పాల్గొన్నారు. వేలాది మందిగా ఇందులో దాదాపు 2,000 మంది జూనియర్ ఆర్టిస్ట్ని హైదరాబాద్ స్థానిక కళాకారులకి అవకాశం ఇచ్చారు ఈ సినిమాలో కూడా. అయితే ఇక్కడ ఈ కథ కనుక చూసుకుంటే 16వ శతాబ్దానికి చెందినటువంటి కథ. హైదరాబాద్ అప్పటికే బాగా డెవలప్ అయిపోయింది. అక్కడ హైటెక్ సిటీ, మాదాపూర్ వంటి ప్లాస్లు ఇంకా అప్పటికి ఖాళీగా ఉన్నాయి. ఎక్కడ ఎలక్ట్రికల్ పోల్స్ కనపడకుండా చాలా జాగ్రత్తగా కెమెరాని హ్యాండిల్ చేస్తూ ఈ యుద్ధ సన్నివేశాలను తీశారు. ఈ యుద్ధ సన్నివేశాలు తీసే టైంకి 1986 మే మంత్ ఎండలు విపరీతంగా ఉన్నాయి. అలాగే కొన్ని పాటలు 87 మేలో కూడా తీశారు. ఈ మేలో తీసినప్పుడు ఏమైందంటే అధిక ఎండ, తర్వాత తాపాన్ని తట్టుకోవడం చాలా కష్టం. దీని గురించి జూనియర్ ఆర్టిస్టులకి ఆ రోజు రస్నాన్ని తీసుకొచ్చి డ్రమ్ము నిండా నింపి కూలింగ్తో ఉండేటువంటి ఆ రస్నా పానీయాన్ని వాళ్ళకి అందించడం జరిగింది. అలాగే మజ్జిగ ప్యాకెట్లు, వాళ్ళకి సంబంధించిన టిఫిన్స్, భోజనం అన్నీ కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈ ఆర్టిస్ట్ అందరికీ కూడా సమకూర్చడం జరిగింది. ఆ రోజుల్లో భాగ్యనగర్లో ఉన్నటువంటి జూనియర్ కళాకారులు అందరూ కూడా ఉపాధి కల్పించినటువంటి చిత్రం విశ్వనాథ నాయకుడు. ఇందులో ఒక ఏంటంటే ఈ సినిమాలో నటించింది కృష్ణ అని ఎంపీ అయ్యారు. అలాగే కృష్ణరాజు ఎంపీ అయ్యారు. అలాగే చూసుకుంటే జయప్రద ఎంపీ అయ్యారు. ఇందులో నటించినటువంటి సుమలత ఆవిడ ఎంపీ అయ్యారు. ఈ సినిమాకి డైరెక్ట్ చేసింది దాసరి నారాయణరావు, ఆయన ఎంపీ అయ్యారు. అయితే ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా అయ్యారు. దాసరి నారాయణరావు కేంద్ర మంత్రిగా పనిచేశారు, అలాగే కృష్ణరాజు కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. అంటే ఈ సినిమాలో నటించిన వాళ్ళు రాజకీయంగా ఎంతో ఉన్నత స్థితికి ఎదిగారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇందులో 1986లో ప్రారంభమైన ఈ షూటింగు ఏప్రిల్ 1 నుంచి 10 వరకు అన్నపూర్ణ స్టూడియోస్లో 20 లక్షలు ఖర్చు పెట్టి సెట్ వేయడం జరిగింది. ఈ సెట్కి అంత మెయిన్ కాకుండా చూసుకుంటే అగ్రశ్రేణి నాయకులంతా ఇందులో పాల్గొన్నారు. వాళ్ళ కాల్ షీట్లు చాలా టైట్గా ఉన్నాయి. అయితే ఇక్కడ కెమెరామెన్ వచ్చేప్పటికి విఎస్ఆర్ స్వామి. దీనికి ఆపరేటివ్ కెమెరామెన్ ఏం చేశారంటే ఒక చిన్న మిస్టేక్ చేశారు, టెక్నికల్ మిస్టేక్. అప్పుడంతా కూడా ఫిల్మ్ లోడ్ చేయాలి. ఫిల్మ్ కనుక లోడ్ చేసి సరిగ్గా చేయకపోతే సినిమా మేకింగ్ రాదు, క్వాలిటీ రాదు. ఆపరేటివ్ కెమెరామెన్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఏప్రిల్ 1 నుంచి 10 వరకు తీసినటువంటి సన్నివేశాలన్నీ కూడా ఫేడ్ అవుట్ అయిపోయాయి. అది రషెస్ చూసుకునేప్పటికీ గుండె గుబేలంది. ఎక్కడ కూడా కరెక్ట్గా ఆ స్థాయికి తగ్గట్టుగా రాలేదు. దాంతో మళ్ళీ రీషూట్ చేయాల్సి వచ్చింది. అప్పట్లో కృష్ణ బిజీ, శివాజీ గణేషన్ అయితే హైదరాబాద్కి వచ్చారైనా మళ్ళీ రీషూట్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అసలు వడ్డే బ్రదర్స్, దానికి వడ్డే రమేష్ ప్రొడ్యూసరు, వాళ్ళు గుండె గుబేలని అసలు మామూలుగా అయితే గుండెకి కూడా అయిపోయిన ప్రమాదం ఉంది. అయినా సరే కృష్ణ వాళ్ళకి ధైర్యం చెప్పారు, నేను మీకు తోడున్నాను, ఏం భయపడద్దు, నేను మళ్ళీ కాల్ షీట్ ఇస్తానని చెప్పారు. అలాగే అందరూ కూడా ఇప్పించేలా చేశారు. ఈ సినిమా తర్వాత సంవత్సరం పాటు లేట్ అవడానికి కూడా కారణం ఏంటంటే ఈ ప్రమాదమే. అంటే ప్రమాదం అంటే ఈ మిస్టేకే. ఈ విధంగా ఈ సినిమా 1 సంవత్సరం లేట్ అయ్యి మరి 1987 సంవత్సరంలో రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో శివాజీ గణేషన్ చెప్పినటువంటి డైలాగులు ఒక్కసారి థియేటర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యచకితం చేస్తుంది. ఎప్పుడో ఆయన చేసినటువంటి మహోన్నత చిత్రాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని కనుక చూసుకుంటే మనోహర ఈ సినిమా అప్పట్లో అత్యద్భుతం. అలాంటి నటన్ని మళ్ళీ 1987 సంవత్సరంలో శివాజీ గణేషన్ చూపించడం జరిగింది. నటనకి అందరూ జేజేలు కొట్టారు, చప్పట్లు కూడా కొడతారు. ఈ సినిమా క్లైమాక్స్ చూడటానికైనా ఇప్పుడు యూట్యూబ్ లో ఇది లభ్యమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా చూడవలసినటువంటి చిత్రం. అలాగే ఇందులో గనక ఆయనకి చాలా కేర్ తీసుకున్నారు దాసనారాయణ. ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లం అని మనం ఇంతగా చెప్పుకున్నాం కదా, కాబట్టి ఒక డాక్టర్ కూడా ఎప్పుడు వెన్నంటూ ఉంచారు. అలాగే ఆయనకి సంబంధించిన ఫుడ్ విషయంలో కానీ, కేరింగ్ విషయంలో కానీ, అసలు ఒక కొడుకు ఎలా చూసుకుంటాడో తండ్రిని,
దాసరి నారాయణరావు ఆ సినిమాలో శివాజీ గణేష్ ని అలాగా ప్రత్యేక శ్రద్ధ వహించి తీసుకొని మళ్ళీ చెన్నైకి మళ్ళీ వాళ్ళందరినీ కూడబెట్టుకొని తీసుకెళ్లి అప్పచెప్పారు. అంటే ఈ రోజుల్లో ఒక దర్శకుడు ఒక నటుడు చూసుకునేప్పటికీ ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్ ఉందేమో నాకు తెలియదు, కానీ ఆ రోజుల్లో ఏంటంటే మానవత్వం అనేది ఉండేది. ప్రతి ఒక్కరికి ఒకరి మీద ఒకరికి అభిమానం ఉండేది. ఇక్కడ కృష్ణరాజు చాలా మంచి మిత్రులు. ఈ సినిమా షూటింగ్ లో కృష్ణ భోజనం చేయిందే కృష్ణరాజు కూడా భోజనం చేసేవారు కాదు. కృష్ణకి ఏవైతే ఇష్టమయ్యాయో అలాంటి వంటకాలన్నీ కూడా చేయించి కృష్ణరాజు సెట్ కి తీసుకొచ్చేవాళ్ళు. ఆయన తను తింటమే కాదు, సెట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద క్యారెట్స్ ని తెప్పించి వాళ్ళందరికీ కూడా రుచి చూపించి ఆనందం పొందేవాడు. ఇది మనస్తత్వం ఈ రోజు ఎవరికి కూడా ఉండదు. అంటే ఆ రోజు షూటింగ్ కనుక మనం చూసుకుంటే ఒక పిక్నిక్ లాగా, లేకపోతే ఆత్మీయులంతా కలిసినప్పుడు ఎలా ఉండేదో ఆ రకంగా ఉండేది. అసలు విశ్వనాథ నాయకుడు సినిమా తర్వాత అలాంటి హిస్టారికల్ మూవీస్ చాలా తక్కువ వచ్చాయి, అసలు రాలేదనే కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకే ఒక మణిహారం. ఇంతమంది అగ్ర నటులు ఈ సినిమాలో నటించారు. రామకృష్ణ రాజగురు కింద నటిస్తారు. అలాగే ఆయన కళావతి అని చెప్పేసి ఆయనకి డాన్స్ నేర్పించే పాత్రలు కూడా ఆయన కనబడతారు. అలాగే శరత్ బాబు కూడా అద్భుతమైన రోలు. రంగనాథ్, ఎంతో మంది మహానటులు ఈ సినిమాలో నటించారు. ముఖ్యంగా శరత్ బాబు కనుక చూసుకుంటే ఆయన కలజోడు లేకుండా ఏ సినిమాలో కూడా కనిపించరు. ఈ సినిమాలో ఆయన కలజోడు లేకుండా కనిపిస్తారు. అలాగే ఏకలవ్య అనేటువంటి సినిమాలో కూడా ఆయన అర్జునుడి పాత్ర, ఆ పాత్ర కూడా ఆయన కలజోడు లేకుండా కనబడతారు. ముఖ్యంగా టెక్నీషియన్స్ విషయానికి వచ్చేవరకు తండ్రి కొడుకులిద్దరు కూడా ఈ సినిమాలో టెక్నీషియన్స్ గా పనిచేశారు. సూపర్ స్టార్ కృష్ణ మేకప్ చీఫ్ మాధవరావు, ఈయన ఈ సినిమాకి మేకప్ చేశారు. నేను చెప్పాను కదా, ఇది 16వ శతాబ్దానికి చెందినటువంటి కథ. దీనికి ఆహారం గాని, వస్త్రధారణ గాని, కాస్ట్యూమ్స్ అన్ని కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి. అలాగే కృష్ణ గెటప్ ని కూడా వినూత్నతలో తీర్చిదిద్దినటువంటి మాధవరావు, ఈయన గురించి కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆయన నటించినటువంటి సినిమాలు 360 సినిమాలు ఉంటే 355 సినిమాలకి ఈయన మేకప్ మ్యాన్ గా పనిచేశారు. ఇది గిన్నిస్ బుక్ రికార్డు. బహుశా దీన్ని ఎవరంతా పట్టించుకోవట్లేదు, కానీ 50 సంవత్సరాలకు పైగా ఆయనతో కలిసి జర్నీ చేశారు. అల్లూరి సీతారామరాజు మొదలుకొని సింహాసనం, విశ్వనాథ నాయకుడు, ఛత్రపతి శివాజీ ఇలాంటి గెటప్ లను ఇచ్చినటువంటి వ్యక్తి కూడా మేకప్ చీఫ్ మాధవరావు. ఈ సినిమాలో వాళ్ళ అబ్బాయి రామ్ ప్రసాద్ కెమెరాకి అప్రెంటిస్ గా జాయిన్ అవడం జరిగింది. ఇప్పుడు రామ్ ప్రసాద్ చాలా లబ్ధ ప్రతిష్ఠలు. ఎక్కువగా బాలకృష్ణ సినిమాలన్నిటికీ కూడా ఆయనే సినిమాటోగ్రఫీ చేస్తుంటారు. కాబట్టి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ విశ్వనాథ నాయకుడు సినిమాకి పనిచేయడం కూడా ఇది తెర వెనుక జరిగినటువంటి ఒక కథ. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. అలాగే కృష్ణ మంచి మనసు గాని, వస్త్రధారణ గాని, కాస్ట్యూమ్స్ అన్ని కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి. అలాగే కృష్ణ గెటప్ ని కూడా వినూత్నతలో తీర్చిదిద్దినటువంటి మాధవరావు, ఈయన గురించి కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆయన నటించినటువంటి సినిమాలు 360 సినిమాలు ఉంటే 355 సినిమాలకి ఈయన మేకప్ మ్యాన్ గా పనిచేశారు. ఇది గిన్నిస్ బుక్ రికార్డు. బహుశా దీన్ని ఎవరంతా పట్టించుకోవట్లేదు, కానీ 50 సంవత్సరాలకు పైగా ఆయనతో కలిసి జర్నీ చేశారు. అల్లూరి సీతారామరాజు మొదలుకొని సింహాసనం, విశ్వనాథ నాయకుడు, ఛత్రపతి శివాజీ ఇలాంటి గెటప్ లను ఇచ్చినటువంటి వ్యక్తి కూడా మేకప్ చీఫ్ మాధవరావు. ఈ సినిమాలో వాళ్ళ అబ్బాయి రామ్ ప్రసాద్ కెమెరాకి అప్రెంటిస్ గా జాయిన్ అవడం జరిగింది. ఇప్పుడు రామ్ ప్రసాద్ చాలా లబ్ధ ప్రతిష్ఠలు. ఎక్కువగా బాలకృష్ణ సినిమాలన్నిటికీ కూడా ఆయనే సినిమాటోగ్రఫీ చేస్తుంటారు. కాబట్టి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ విశ్వనాథ నాయకుడు సినిమాకి పనిచేయడం కూడా ఇది తెర వెనుక జరిగినటువంటి ఒక కథ. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. అలాగే కృష్ణ మంచి మనస్తత్వానికి ఉదాహరణ ఏంటంటే, తను ఎలా పారితోషికం తీసుకుంటున్నాను, తను ఎలా హ్యాపీగా ఉన్నానో ఆలోచించే వ్యక్తి కాదు. ఇందులో గనక చూసుకుంటే మేకప్ చీఫ్ మాధవరావు, ఈయనకి 30,000 రూపాయలు ఈ ప్రొడ్యూసర్స్ ఇవ్వాలి. అయితే వాళ్ళకి కొంత ఇబ్బందులు కావచ్చు, ఏం కావచ్చు, ఆ డబ్బు ఇవ్వలేకపోతున్నారు. అయితే మాధవరావు ఎప్పుడో కూడా ఎవరిని నోరు తెచ్చి నాకు మేకప్ చీఫ్ గా నాకు ఇవ్వండి ఎప్పుడు అడిగే వ్యక్తి కాదు. ఆయనకి డబ్బులు అవసరం వచ్చింది, ఎందుకంటే ఒక రిజిస్ట్రేషన్ ఆయన చేయించుకోవాలి. ఈ సందర్భంలో కృష్ణకి ఈ విషయం తెలిసింది. వెంటనే ఆయన ఏం చేశారంటే మేకప్ వేసుకోవడం మానేశారు. వెంటనే నిర్మాతలు అందరూ, దర్శకులు దాసనాయంటే పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏంటి ఆయన కోపం ఏమొచ్చిందని అని ఒకటే మాట చెప్పారు. మేకప్ చీఫ్ మాధవరావు ఇబ్బందుల్లో ఉన్నారు, ఆయన డబ్బులు ఆయనకి ఇస్తేనే మేకప్ వేయించుకుంటానని చెప్పారు. తన రెమ్యునరేషన్ కూడా కృష్ణ ఎప్పుడు అడగరు. తన రెమ్యునరేషన్ పోయినా కూడా ఆయన పట్టించుకోరు. కానీ
తన దగ్గర ఉన్నటువంటి మాధురు ఆయన ఆర్థిక సహాయం ఆయనకు అందకపోతే ఆయన విలువైనటువంటి రిజిస్ట్రేషన్ కోల్పోతారు అనేటువంటి భావంతో ఆయన పనిచేశారు. అంటే కృష్ణ తన గురించి కాకుండా తోటి వాళ్ళ గురించి ఆలోచించే మనస్తత్వం ఉంది అని చెప్పడానికి ఈ సినిమాలో జరిగినటువంటి సంఘటన మీకు వివరించడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా మేకింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే నటన కూడా కనుక చూసుకుంటే అందరు నటుల సమాహారం ఇప్పుడు మళ్ళీ ఆ కాంబినేషన్ లో ఎవరు అంత భారీ బడ్జెట్ తో కూడా తీయలేరు. ఇప్పుడు కనుక బడ్జెట్ కనుక చూసుకుంటే అది 400 కోట్లకు పైగానే ఉంటుంది. ఆ రెమ్యునరేషన్స్ ఆ క్వాలిటీ కనుక మనం చూసుకుంటే ఈ సినిమా తమిళలో కనుక చూసుకుంటే నాగమ్మ నాయకన్ అని చెప్పేసి ఆ పేరుతో రిలీజ్ అయింది. మరి ఆంధ్రాలో ఈ సినిమా ఆర్థికంగా పెద్ద విజయం సాధించకపోయినా కూడా కళాత్మక చిత్రం, టెక్నికల్ వాల్యూస్ అద్భుతంగా ఉందని చెప్పి అందరూ కూడా పేర్కొనడం జరిగింది. అలాగే తమిళనాడులో మాత్రం ఈ సినిమా ఆర్థికంగా మంచి విజయమే సాధించింది. శివాజీ గణేశన్ నట జీవితంలో తన విశ్వరూపాన్ని మరొకసారి చూపించినటువంటి చిత్రం ఈ విశ్వనాథ నాయకుడు. రెబల్ స్టార్ కృష్ణరాజు విషయానికి వచ్చేప్పటికి చాలా గంభీరత్వం. శ్రీకృష్ణ దేవరాయలు ఎలా ఉంటారో మనకు తెలియదు కానీ నిజంగా శ్రీకృష్ణ దేవరాయలు దిగొచ్చారా అన్న రీతిలో కృష్ణరాజు ఈ సినిమాలో నటించడం జరిగింది. ఇలాంటి చిత్రం మళ్ళీ మన ఇండస్ట్రీకి వస్తుందా అంటే అది భవిష్యత్తే నిర్ణయించాలి. ఇప్పటికైనా వాళ్ళ వారసులు ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ వారసులు మహేష్ బాబు, అలాగే రెబల్ స్టార్ కృష్ణరాజు వారసులు ప్రభాస్, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఇలాంటి ప్రయోగాత్మక చారిత్రాత్మక సినిమాలు కనుక తీస్తే రాబోయే కాలం చలనచిత్ర పరిశ్రమ వీళ్ళని ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది. ఆ దిశగా వాళ్ళు కూడా ఆలోచిస్తే బాగుంటుంది. ఏదైనా సరే విశ్వనాథ నాయకుడు మంచి చిత్రం, ఇప్పుడు కూడా అందరూ చూడవలసిన చిత్రం. దీన్ని డిజిటలైజేషన్ చేసి ఇప్పటికి కూడా రిలీజ్ చేస్తే మాత్రం అద్భుత రీతిలో అందరినీ ఆకట్టుకుంటుందని అందరూ భావిస్తారు. మీరు కూడా తప్పకుండా చూడండి. ముఖ్యంగా సత్యాబ్రత పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులంతా కూడా మీకు గనక ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా మీరు ఈ వీడియోస్ ని మీరు పంపించండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.